ఛానల్ గైస్. ఇవాళ ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3. సో ఈ గేమ్ వచ్చేసి మనకి ఇంచుమించు జీటీఏ లాగే ఉంటుంది, కాకపోతే అది పీసీ, ఇది ఆండ్రాయిడ్ అనమాట. సో మీరైతే చూసి ఆనందించండి. ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరైతే కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చినారో అదైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 10 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. మీరైతే కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ నేనైతే ఇంకా గేమ్ అయితే మొదలు పెడుతున్నా. సో ఎస్, ఇంకా లోడింగ్ అవుతుంది. సో వచ్చేసాం అన్నమాట. సో ఇదే మన ఇల్లు. సో ఇది నా బెడ్. వావ్, ఎక్కడ నేను బెడ్ పైన పడుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పిక్చర్ అనమాట. సో ఎవరు గీసాడు కానీ ఊపిరి సినిమా పెయింట్ రాడు. అండ్ ఇది పీసీయా. ఓపెన్ అయితే నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా. హలో అపర్షామ్ గిరిగిరి, ఓపెన్. అండ్ ఇది స్మార్ట్ టీవీ. యా, కొత్త ఇంటికి వచ్చినట్టున్నాను. ఓ ఇందాకలా చలేస్తున్నా, అందుకేనా ఏసీ 15 తీసేసారు. ఏటీడు కరెంట్ బిల్ కట్టలేనట్టు అన్నాడు. ఫ్యాన్ తిరగట్లేదు, ఏది తిరగట్లేదు. ఏం గేమరా బాబు ఇది. సో పైకి వెళ్దాం గైస్. ఇండియన్ జీటీఏ 5 అని సేవ్ కొత్త అయితే చెప్పారు. సో వీడికి జిమ్ కూడా ఉందా? బా, జిమ్కి 2 రూములా? ఆగండి, ఎస్కే జిమ్కి 2 రూములు. వావ్, వీడు జిమ్ చేస్తాడు కాబట్టి వీడికి ఒక పేరు ఆడదా. కండల కిషోర్. బాగుంది, కండల కిషోర్ బాగుంది పేరు అయితే. అండ్ ఈ గేమ్లో వచ్చేసి ఫస్ట్ అయితే ఓకే, ఫస్ట్లో ఈ గేమ్లో వచ్చేసి మనమైతే ఇన్ఫినిటీ హెల్త్ అయితే పెట్టుకోవాలన్నమాట, లేకపోతే బిస్కెట్ అయిపోతాం. ఇన్ఫినిటీ హెల్త్ నెంబర్ వచ్చేసి 9129. ఎస్కేసి ఇది ఇన్ఫినిటీ హెల్త్ నెంబర్. ఇన్ఫినిటీ హెల్త్ యాక్టివేటెడ్. సో ఇన్ఫినిటీ హెల్త్ అంటే ఇప్పుడు పడిపోయినా మనకేం కాదు, ఇక్కడ చూడండి హెల్త్ కూడా చూపిస్తుంది మనకి. అండ్ ఇది కూడా ఊపిరి సినిమా పెయింటర్ గీసాడా? అదేంటి కొబ్బరి చెట్లు పడిపోతున్నాయి. బాగా దాహం చేస్తున్నట్టు అందే. వీడికి స్లో నడుస్తున్నాడు. ఓ బీ బుష్ పానీ ఆవో, మనం జావో. కప్పు ఉంది కానీ అందులో నీళ్ళు లేదు, కాఫీ లేదు, టీ లేదు. ఎందుకు వేస్ట్. ఓకే, ఫార్చునర్ ఉంది. కారు ఫార్చునరేనా? నాకు తెలుసు ఫార్చునరే కారు. అయినా ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని అన్నీ పెట్టుకొని ఫార్చునర్ ఎటుకే ఫార్చునర్. ఇప్పుడు చూడండి, కావాసాకి నింజాని దింపుదాం. నాకు తెలిసి కావాసాకి H2R 3000 అనుకుంటా. అదే వచ్చింది, కావాసాకి H2R 3000 ఎక్కుదాం. సో నిజంగా గేమ్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నా. సో గేమ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఎస్, నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ, పెద్ద అయ్యాక బైక్ పైన ఫ్రంట్ వీల్ లేపుదాం అనుకుంటున్నా. అలా కనుక నేను ఫ్రంట్ వీల్ లేపితే నా బోన్స్ అని నన్ను లేపేస్తాయి పైకి. ఓకే వెళ్దాం. వామ్మో, స్పీడ్ ఎదిరింది కదయ్యా, మామూలుగా రావట్లేదు స్పీడ్ అయితే. వావ్, నో 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 అమ్మా, స్కిప్ చేద్దాం. సస్ గేస్, నేనైతే రియల్ లైఫ్లో అయితే స్కిడ్ లేపలేను అండ్ ఫ్రంట్ వీల్ చేయలేను కాబట్టి ఇక్కడ చేద్దాం. నేను విన్నాను, ఇదిగోండి
కార్స్ ఇలా వస్తే దానికి వెళ్ళి చిన్న డాష్ ఇస్తే చాలు మన ఫ్రంట్ వీల్ అనేది లెగుస్తుంది. అది అది హోగయా వావ్ 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 నో 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 ఫ్రంట్ వీల్ కింద పడకూడదు. వావ్ చెప్పానా అదేంటి కాకపోతే గడ్డలో నడుపుతుంది. సో ఇలాంటి స్టంట్స్ రియల్ లైఫ్లో నిజంగా చేయలేము. వావ్ నిజంగా నచ్చింది. అవునా పైవేటి అన్ని డబ్బాలుగా ఉన్నాయి. వెళ్దాం ఆగండి ఇక్కడికి. నో 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 అమ్మ డాష్ అవ్వలే దేనికి ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పుడు స్కిడ్ అవుతాం. ఓ అవుతుంది గైస్ బాగానే స్కిడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి అంతే. ఇప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఎస్ వెళ్తున్నా ఎస్ దీనిపైకి వెళ్ళగానే ఎగిరిపోతా. ఓ నో వావ్ నిజంగా మీరైతే వీడియో ఇక్కడ వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. నిజంగా ఈ స్టంట్స్ మీరు రియల్ లైఫ్లో చేయగలరా? ఎటనైందా ఏం కాలే. వావ్ నిజంగా. అండ్ మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటే మీకు ఈ గేమ్ ప్లేస్టోర్లో అవైలబుల్ అయితే ఉంది. సో నిజంగా ఈ స్టంట్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. అండ్ మీకు మైన్క్రాఫ్ట్ వీడియోస్ కూడా వస్తాయి. సో మొన్న రీసెంట్గా ఎక్కించాను, ఇంకా అలవాటు పర్లేదు దానికి, అందుకే మీకు మైన్క్రాఫ్ట్ వీడియోస్ కూడా వస్తాయి. ఓ స్తంభానికి గుద్దినందుకే ఓ మై గాడ్ స్తంభానికి గుద్దినందుక. ఓకే మళ్ళీ వెళ్దాం. ఓకే ఫ్రంట్ వీల్ లెగుస్తుంది అన్నాడు, నేను లెగుస్తున్నట్టు కామెడీ అబ్బా. శాంతకనే ఓ కారు మొక్క ఎగిరిపోయింది. శాంతకని మనమైతే ఒక్క కావసాకి నింజతోటే ఉంటాం. సో కాల్ చేద్దాం అన్నిటిని. సో ఇదెవరో వచ్చింది ఏం వేసేద్దాం అనుకోండి. అక్కడ ఓ స్టార్ పడిందా? అరే చూసుకోలేదురా, ఇందులో ఒక స్టార్స్ పడతాయా? అయ్యా నాకు తెలియదు. పోలీసుకి కాల్ చే అదే పోలీస్ గారు వచ్చింది, వేసుకెళ్ళిపోదా. ఇంకా మనల్ని ఎవరు గుర్తుపట్టుకోలేరు గైస్. ఇప్పుడు మనం కూడా పోలీస్ కార్లోనే ఉన్నాను, ఒక పోలీసే. ఒరే నేను పోలీసు రా. వామ్మో రే ఒక్కడిని చంపినందుకో ఇంతమంది. ఈ పోలీస్ కార్ కేసు ఎంత స్లోగా వెళ్తుంది, వేరే దారి లేదు, ల్యాంబోర్గిని తీయాల్సిందే. ఆగండి అది స్టార్ అమ్మో స్టార్ ఇంకా పోలేదా? పోయిందేమో అనుకున్నాను కదా. ఓ తోసేస్తున్నారు వీళ్ళు బాబాయ్, పోలీసులు సైకోరా, తోసేస్తున్నారు. నో 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 అమ్మ జస్ట్ మిస్. పోలీస్ గారికి డాష్ అయిపోయింది. ఇంకా పరిగెట్టాలి. పదరా బాబా బరస్ట్ అయిపోయినట్టు చంపేశారు. ఇన్ఫినిటీ హెల్త్ ఉండడం వల్ల ఏదో బతికినట్టున్నా. సో ఇంకా గెంతరా గెంత రావట్లేదు. జరగండి రే. రాకెట్ లాంచర్ తీసి అది వేసేద్దాం ఫస్ట్. ఎక్కడి నుంచి చల్లబుద్ధి కాదు.